వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు కోస్తా జిల్లాలో భారీగా వర్షాలు కురిసే ప్రభావం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే కూడా బయటకు రావద్దంటూ కూడా ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు కూడా ఎవరూ వేటకు వెళ్లవద్దంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదిలో పెద్ద ఎత్తున ప్రవాహం ఉంది. దీనితో ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడాను, నదీ తీర ప్రాంత వాసులందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. ప్రతి ప్రాజెక్టు వద్ద కూడాను నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ కృష్ణా గోదావరి ప్రవాహంతో ఈ పలుచోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువలన చాలా జాగ్రత్తలుగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ విజువల్ లో చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు కూడాను 4 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని అంటే ఎగువ నుంచి వచ్చేటువంటి నీటి యొక్క ఇన్ఫ్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల చేయడం జరుగుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో చూస్తే కనుక 3.42, అవుట్ఫ్లో 4.04 గా ఉంటుంది. అంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఏదైతే నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో చూస్తే కనుక 3.71, అవుట్ఫ్లో 3.98 లక్షల క్యూసెక్లుగా ఉంటుంది. పులిచిద్ర వద్ద ఇన్ఫ్లో 4.33, అవుట్ఫ్లో 4.36గా ఉంటుంది. ఈ గోదావరి నది వద్ద కూడాను పెద్ద ఎత్తున వరదలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద నీటి మట్టము 36.60గా ఉంటుంది. ధవళేశ్వరం వద్ద చూస్తే కనుక ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు కూడాను 8.23 లక్షల క్యూసెక్లుగా ఉంటున్నాయి. ఈ కృష్ణా, గోదావరి, తుంగభద్ర పరిసర నదీ ప్రవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడే గాని ఎటువంటి నిర్లక్ష్యం లేకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నా కూడాను వారిని ఆదుకునేందుకోసం అని చెప్పేసి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాయి. ఎక్కడ ఈ అంటే నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఈ నదీ పరివాహక దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల అంటే కాలనీల వాసులందరూ కూడాను అప్రమత్తంగా అధికార యంత్రాంగం చేసింది. ఇంకా రెండో